ప్రైజ్ లార్డ్. ముందుగా తండ్రి అయిన దేవునికి వందనాలు, అలాగే ప్రభువైన క్రీస్తు నామమున మీ అందరూ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మీతో పాటు నేను దేని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను మూలవాక్యాన్ని చదువుతున్నాను, గమనించండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనము. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఉండు, దీని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఈరోజు మీతో నేను వాక్యం ద్వారా మనము క్రైస్తవులు అనేవారు విగ్రహారాధన ఎందుకు చేయరు లేదా చేయకూడదు అనే అంశం మీద మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా ఇక్కడ వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నారు, మనం ఏ విగ్రహమునైనను మనము చేయకూడదంట. అలాగే అదే రీతిగా పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నీళ్ళ కింద ఉండే వాటి అందే భూమి కింద ఉండేట నీటి అందే కానీ దేనినైనా సరే మనము పూజింపకూడదు, అలాగే ఏ విగ్రహమునైనను మనము చేసుకొనకూడదని వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే విగ్రహారాధన లేదా విగ్రహంను ఎందుకు మనం చేయకూడదని అనే ఆలోచన మనం చేసినట్లయితే మనకి వాక్యం చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి దేవుడు ఇంత స్పష్టంగా మనం చెప్తున్నప్పుడు దేవుణ్ణి మనము ఏ రూపాన్ని పెట్టి కూడా మనం పూజించకూడదు. దేవుణ్ణి ఏ విధంగానైనాను లేదా లోకంలో ఉన్న వాటితో పోల్చి మనం దేవుణ్ణి ఆరాధించకూడదని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని మనం ఆరాధించకూడదంటే వాక్యం సెలవిస్తుంది. మొదటిగా మనం ఒక వాక్యాన్ని చూసి మన వాక్యంలో ముందుకు వెళ్దాం. అదేంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. ఎందుకని మనం దేవుణ్ణి ఈ రూపాన్ని బట్టి పూజించకూడదు లేదా ఆరాధించకూడదని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నారంటే ఆయన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు, నేను ఆత్మై ఉన్నానని దేవుడు వాక్యం ద్వారా మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాట నేను మీతో చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే ఒక మనిషికి రూపాన్ని అయితే చూడగలగా, ఎందుకంటే బయటికి శారీరకంగా మనిషి కనిపిస్తాడు కాబట్టి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క రూపాన్ని మనం చూడగలుగుతాం. కానీ ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క రూపము అనేది మనకి తెలియదు. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయిన ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చినా దానికి ఎటువంటి రూపం అనేది ఉండదు. అదే రీతిగా మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు కూడా ఎలా ఉన్నారంటే ఆత్మై ఉన్నారని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి దేవుడు కూడా అదే రీతిగా ఆత్మ కనుక ఆయనకు కూడా ఏం లేదంటే ఎటువంటి రూపం అనేది లేదు. మరి ఎటువంటి రూపం లేనప్పుడు ఆయన ఏ రూపాన్ని బట్టి మనం పూజించాలి మనం గమనించవలసిన విషయమే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి కనిపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి రూపాన్ని బట్టి ఈ వ్యక్తి ఎలా ఉంటాడని మనం చెప్పగలుగుతాం, లేదా ఏ రీతిగా ఆ వ్యక్తి ఉంటాడని మనం మాట్లాడగలుగుతాం. కానీ మరి ఏ రూపం లేనటువంటి దేవుణ్ణి, ఆత్మ ఉన్న దేవుణ్ణి ఏ రూపం ఇచ్చి మనము పూజించగలుగుతాం లేదా ఆరాధించగలుగుతాం? కనుక క్రైస్తవులైన వారు లేదా ఇతరులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులు అనేవారు మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆత్మై ఉన్నారని వాక్యం చాలా స్పష్టంగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనతో మాట్లాడుతుంది. అదే రీతిగా ఆత్మై ఉన్న దేవునికి ఏమి లేదంటే రూపం అనేది లేదు. ఎందుకంటే ఆయనకి ఏం లేదు, రూపం అనేది లేదు. మరి ఇక్కడ వాక్యము మరొక విషయం అంతా మాట్లాడుతూ ఉంది. ఏమనంటే మరి ఆయన ఎలా ఆరాధించాలి అని అంటే వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నారు, ఆయన ఆత్మ కనుక ఎలాగా ఆత్మై ఉన్నారు కాబట్టి ఆయన్ని ఆరాధించవలసిన కూడా ఎలాగంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం అంతా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, ఏంటంటే ఆత్మ ఏంటి,
సత్యం ఏంటి? ఆత్మ అనగా ఇక్కడ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనకు గమనిస్తే అక్కడ వాక్యంలో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగురా అనే ఒక వాక్యము కనిపిస్తూ ఉంటుంది. రెండవదిగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. ఆ దేవుని ఆత్మ అనగా ఏంటంటే అక్కడ పేతురు గారు చెప్తా ఉంటారు, మీరు మారు మనస్సు నిమిత్తము బాప్తిస్మ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారని అక్కడ వాక్యం ద్వారా మనకి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అంటే దేవుని ఆత్మ అనగా ఏంటంటే పరిశుద్ధాత్మ అని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఆత్మతో ఆరాధించడం అంటే పరిశుద్ధాత్మ దేవునితో మనం దేవుని ఆరాధించమని ఒక మాటగా మనకు అర్థమవుతుంది. రెండవదిగా సత్యం. సత్యం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యమని యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము తెలియజేస్తుంది. నీ వాక్యమే సత్యం. సత్యం అనగా ఏంటంటే దేవుని యొక్క వాక్యం అని ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక దేవుని మనం ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ. ఎందుకంటే ఆయన ఆత్మై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించవలసిన వారు కూడా ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ అనగా పరిశుద్ధాత్మతోనూ సత్యము అనగా దీని యొక్క వాక్యము మనకి ఎలా అయితే ఆరాధించమని మనకు బోధిస్తూ ఉందో ఆ రీతిగా మనం ఏం చేయాలంటే దేవుని నామాన్ని మనము ఆరాధించాలి. తదుపరిగా మనం రెండొక విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే మరి దేవుడు ఎందుకని వీటితో మనం పోల్చకూడదు, లేదా దేవుడిని ఎందుకు మనము దేవుని యొక్క నామాన్ని ఎందుకు ఒక విగ్రహం రూపంగాను లేదా వేరొక విధంగా ఎందుకు ఆరాధించకూడదు దేవుడు చెప్తున్నారంటే మీతో ఒక ఉదాహరణ పంచుకుంటాను. ఏంటంటే ఒక రాయి ఉంది. ఆ రాయి ఒక శిల్పం ఏం చేస్తాడు, దానికి ఒక అందమైన రూపం ఇచ్చి అది పూజలు అందుకోవడానికి ఒక మంచి శిల్పం కింద దాన్ని మారుస్తాడు. అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఏంటంటే శిల్పం గొప్పదా, చిక్కటువంటి శిల్పి గొప్పవాడా? ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, శిల్పే గొప్పవాడు. ఎందుకంటే ఆ శిల్పము అంత గొప్పగా తయారవడం కారణము శిల్పి యొక్క ఓర్పు, నేర్పరితనం, పట్టుదల. ఈ మూడు అతనిలో ఉన్నాయి కాబట్టి ఆ శిల్ప ఒక రాయిగా ఉన్నటువంటి దాన్ని ఒక మంచి శిల్పిగాను, చూసినటువంటి వారు ఆకర్షింపబడే విధంగాను, అలాగే చూసిన వారు దాన్ని ఇష్టపడే విధంగా మార్చగలిగాడు. కానీ జరిగేటువంటి వింత ఏంటంటే ఇక్కడ ఏదైతే రాయి ఒక శిల్పం కింద మారిందో ఆ శిల్పమేమో అంటే ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక రాయి ఎలా మార్చబడింది, ఒక గొప్ప శిల్పం కింద ఒక గొప్ప విధంగా ఆకర్షింపబడే విధంగా మారింది. అయితే ఇక్కడ నా యొక్క ప్రశ్న ఏంటంటే ఇప్పుడు చెక్కినటువంటి శిల్పి గొప్పవాడా లేదా చెక్కబడినటువంటి శిల్పం రాయి గొప్పదా? నేనైతే ఖచ్చితంగా చెప్తాను, శిల్పే గొప్పవాడు. ఈ యొక్క సృష్టి అనేది ఎవరి చేత చేయబడింది? తండ్రి అయిన దేవుని చేత చేయబడింది. అంతే కదా, ఎవరి చేత? తండ్రి అయిన దేవుని చేత చేయబడింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, ఈ భూమిని లేదా యొక్క సృష్టిని కలిగేసినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి ఈ సృష్టిలో ఉన్న వాటిని చాలా గొప్పగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక ప్రశ్న మమ్మల్ని అడుగుతున్నాను, ఏంటంటే సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పవాడా? ఏంటి, సృష్టి గొప్పదా లేదా సృష్టికర్త గొప్పవాడా? నా ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఖచ్చితంగా సృష్టికర్తే గొప్పవాడు. ఎందుకంటే సృష్టికర్తలు లేకుండా సృష్టి అనేది లేదు. సృష్టిని చేసేవాడే లేకపోతే సృష్టి ఎక్కడి నుంచి రాబడింది? సృష్టి అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా కలిగింది? ఎవరికీ తెలియదు. కానీ సృష్టిలో ఉన్న సృష్టిని చాలా గొప్పగా, అందంగా మనం చూస్తాం. అది మన కంటికి చాలా రమ్యంగా కనిపిస్తుంది, అంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆ కనిపించేటువంటి దాన్నే చూస్తాం, కనిపించిన దాన్నే పొగుడుతాం. కానీ ఇది ఎంత అందంగా చేయబడటానికి లేదా ఇది ఇంత అందంగా ఉండటానికి మూల కారణమైనటువంటి దేవుణ్ణేమో ఎక్కడో విడిచిపెట్టేస్తాం. అందుకే వాక్యం ద్వారా దేవుడు అంతా చెప్తున్నారు, నీవు భూమిని కానీ ఆకాశం ఉందే కానీ లేదా భూమి కింద అంటే సముద్రం కింద ఉన్న వాటిని కానీ సముద్రం కానీ దేనినైనా సరే మనం ఏం చేయకూడదు, పూజించకూడదు, ఆరాధించకూడదు. రెండవదిగా దేనిని కూడా విగ్రహం కింద మనము మార్చకూడదు.
ఎందుకు మార్చకూడదంటే సృష్టికర్తకి ఏం లేదు, రూపం అనేది లేదు. ఏ రూపము లేనటువంటి సృష్టికర్తకి నువ్వు ఏ రూపాన్ని ఇవ్వగలుగుతావు? ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని చూసి ఈ వ్యక్తికి ఒక రూపాన్ని ఇవ్వగలుగుతాం. మరి ఈ సృష్టిని చేసిన సృష్టికర్త చూసినటువంటి నరుడు ఎవడు? ఏ నరుడు చూసి సృష్టికర్త ఇలా ఉంటాడని చెప్పగలిగాడు? ఎంతవరకు అలాంటి దాఖలేమీ లేవు. కనుక మనము సృష్టిలో ఉన్న వాటిని తీసుకొచ్చి వాటిని మనము ఒక విగ్రహం కింద మార్చి ఆ విగ్రహాన్ని ఎలా మార్చకూడదంటే దేవుని కింద మనము మార్చకూడదు. అలా మార్చడం ద్వారా దేవునికి ఎంతో కోపం అనేది వస్తుంది. అంతే కదా. ఇప్పుడు తండ్రి ఒక శారీరకమైన తండ్రి ఉన్నప్పుడు శారీరకమైన తండ్రి లాంటి ఇంకొక తండ్రి ఉన్నాడని ఆ తండ్రి వద్దకు మనం వెళ్ళిపోతే ఈ యొక్క మనల్ని కన్నట్టునే తండ్రికి ఎంతైతే కోపం వస్తుందో అదే రీతిగా మనల్ని తయారు చేసేటువంటి దేవుణ్ణి, మనల్ని తయారు చేసేటువంటి సృష్టికర్తని విడిచిపెట్టేసి వేరే ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని లేకపోతే సృష్టిలో ఉన్న వాటిని ఆధారం చేసుకొని దానిని కనుక మనము ఆరాధిస్తే లేదా దాన్ని పూజిస్తే మనల్ని తయారు చేసినటువంటి, మనల్ని కన్నటువంటి, మనలను నిర్మించినటువంటి దేవునికి అత్యధికంగా కోపం వస్తుంది. కనుక మనం ఏం చేయకూడదంటే మనము మనల్ని నిర్మించేటువంటి లేదా మనల్ని తయారు చేసేటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న వాటిని కానీ ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహాలను కానీ మనం పూజించడం ఎన్న తగినది కాదని ఈరోజు వాక్యం ద్వారా మీతో నేను సెలవిస్తూ ఉన్నాను. అంటే వాక్యం ద్వారా దేవుడు మరొక్కసారి చెప్తున్నారు, మరొక్కసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. భూమి అందే కానీ ఆకాశం అందే కానీ కింద సముద్రం అందే కానీ దేని రూపమనేను విగ్రహమనేను మనం ఏం చేయకూడదంటే ఆరాధన చేయకూడదు, పూజింపకూడదని వాక్యం ద్వారా దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం కనుక మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఏమనంటే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, ఎలా ఉన్నారంట? వారు దేవుని యొక్క మహిమను, ఆయన శక్తిని, ఘనతను విడిచిపెట్టి మరచి పక్కన పెట్టి ఏం చేశారంట? మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపంగా మార్చి. అంటే ఈ యొక్క లోకంలో మానవుడు సృష్టిలో జీవిస్తుండగా ఏవైతే తను చూస్తూ ఉన్నాడో, ఏవైతే వాటిని వింటూ ఉన్నాడో వాటిని ఏం చేస్తున్నాడంట? తన హృదయమందు ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపముగా దాన్ని మార్చి దాన్ని ఆరాధించడం మొదలుపెట్టాడంట. ఇది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉంది. అందుచేత దేవుడు ఏం చేశారంటే, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. దేవుడు ఇలాంటివన్నీ ఏం చేస్తారంట? అపవిత్రతకి అప్పగించారంట. అంటే పవిత్రం ఉండవలసిన వాడు ఏమైపోయాడంటే అపవిత్రమైన వాడిగా మారిపోవడానికి దేవుడు అప్పగించేశారు. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి. ఇప్పుడు నిజానికి నేటి ఎవరైతే ఉన్నారో వారు క్రైస్తవులు అనేవారు సత్యం ఇది, దేని వాక్యం ఇది అని బోధిస్తుంటే అది కాదు, మేము చెప్పింది సత్యము అని చాలామంది చెప్తా ఉన్నారు. మీరు చెప్పేది తప్పు అని చాలామంది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రతిభా స్వరూపాలు అంటే లోకంలో సృష్టిలో ఉన్న వాటిని ఎవరైతే దేవుళ్ళుగా పూజించడం ఆరంభించారో వాళ్ళు క్రమక్రమంగా ఎలా మారిపోయారంటే తెలిసినటువంటి సత్యమనే అంటే తెలిసినటువంటి దేని యొక్క వాక్యాన్ని ఇది వాక్యం కాదు అబద్ధము అనేటువంటి విధంగా మారిపోయారు. వాళ్ళు ఉత్తిని మారిపోలేరు, కానీ వారి అసత్యమును బట్టి అంటే వారి ప్రవర్తన తీరుని బట్టి వారి విధానాన్ని బట్టి దేవుడే వారిని అట్టి వారిగా మార్చివేశారు. అంతేకాక ఇంకొక వాక్యం చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఇందాక నేను మొదటగా ఏం చెప్పాను? సృష్టిలో ఉన్న వాటిని మనం ఏం చేయకూడదు? ఎటువంటి రూపమునైనను ఎటువంటి విగ్రహమునైనా మనము ఆరాధించకూడదు.
కానీ ఈ మన పూర్వీకులుగా ఉన్నటువంటి వారు ఎలా ప్రారంభించారంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించడం ఆరంభించారు. మరి ఇటువంటి కార్యాలు దేవునికి ఏం చేస్తాయంటే కోపాన్ని రగిలింపచేస్తాయి. ఇటువంటివి ఏం చేస్తాయంటే దేవుని యొక్క కోపం మన మీద రావడానికి అవకాశం ఉండేటట్టుగా మారుస్తాయి. అయితే మరి ఏం చేయాలి, దేవుని ఎలా ఆరాధించాలి అంటే ఎందుకు ఇటువంటి విగ్రహాలను మనం ఆరాధించకూడదు, ఎందుకని ఇటువంటి వాటిని మనం పూజించకూడదు, ఎందుకని విగ్రహ జోలికి మనం పోకూడదు అని అంటే వాక్యంలో దేవుడు మరొక మాట మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే కీర్తనల గ్రంథము 115వ కీర్తన 4 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నాను, ఒక్కసారి గమనించండి. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 4 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. ఇందాక చెప్పాం కదా, ఈ విగ్రహము లేదా ఒక శిల్పం అనేది ఒక వ్యక్తి చెక్కబడింది. దానికి ఆ శిల్పంకి అర్హత గొప్ప ఘనత తగ్గుతుంది, కానీ చేసేటువంటి ఆ వ్యక్తికి ఎటువంటి ఘనత దక్కట్లేదు. అలాగే సృష్టిని కలుగు చేసేటువంటి దేవునికి ఎటువంటి ఘనత దక్కట్లేదు, కానీ ఎటువంటి మహిమ దక్కట్లేదు, కానీ ఆయన చేసేటువంటి సృష్టికి మాత్రము ఏమొస్తుంది, ఘనత అనేది వస్తుంది. అయితే వాక్యం దేవుని మరొక విషయాలు చెప్తున్నారు, కిందకి వెళ్దాం. ఏమనంటే అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. ఏంటంట, ఇన్ని క్రియలు ఉన్నాయి. ఒక మానవుడు ఎలా అయితే ఉంటాడో అటువంటి విధంగా ఏం లేదు, ఈ యొక్క విగ్రహం అనేది లేదు. అందరూ కూడా విగ్రహంలో ఏదో గొప్ప ఘనత ఉందని ఆలోచిస్తారు, కానీ విగ్రహము ఇటువంటి క్రియలు ఏవి కూడా చెయ్యవు. కానీ నేను నమ్మేటువంటి దేవుడు మాత్రం ఏమైనారంటే ఆయన మాట్లాడేటువంటి దేవుడు, పలికేటువంటి దేవుడు, అలాగే అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడని వాక్యంలో రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. కనుక మనం గమనించవలసింది ఏంటంటే మనం పూజించేటువంటి ఒక విగ్రహం ఏదైతే ఉందో అటువంటి క్రియలు ఎన్నడూ కూడా చేయలేదు. ఎందుకంటే దానిలో ముఖ్యంగా ఉండవలసినటువంటి ఏమీ లేదు, ప్రాణం అనేది లేదు. ఒక మనిషి చనిపోకముందు చనిపోయిన తర్వాత చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక వ్యక్తిలో ప్రాణం ఉన్నంతసేపు ఆ మనిషి నచ్చినట్టుగా మాట్లాడగలుగుతాడు, కదలగలుగుతాడు, వేలు ఎత్తి ఇలా వేలుని చూపెట్టగలుగుతాడు, ముక్కుతో వాసన చూడగలుగుతాడు, ఇవన్నీ క్రియలు కూడా చేయగలుగుతాడు. అదే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిలో ఎటువంటి క్రియ అనేది కనిపించదు, ఎందుకంటే ఆ వ్యక్తిలో ఏం లేదు, ప్రాణం అనేది లేదు. అదే రీతిగా ఈ విగ్రహం కూడా ఎలా ఉందంటే నువ్వు ఎక్కడైతే తీసుకెళ్ళి పెట్టావో అది అక్కడే ఉంటుంది. ఇంచు కూడా అది కదలదు, ఎందుకంటే దానిలో ఏం లేదు, ప్రాణం అనేది లేదు. అయితే వాక్యం దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నారు, కిందకి వెళ్దాం. ఏమనంటే 8వ వచనం, వాటిని చెయ్యివారును వాటి యందు నమ్మిక ఉంచేవారును వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఎలా ఉన్నారంట, వాటి వంటి వారై ఉన్నారు. అంటే మనం కూడా ఇటువంటి ప్రాణం లేని వారంగా ఉంటున్నామని అర్థం. మనం గమనించవలసింది ఏంటంటే మనం ఆరాధించవలసింది, స్తుతించాల్సింది జీవం గల దేవుని. ఎవరిని? జీవం గల దేవుని తప్ప ఇటువంటి ప్రాణం లేని విగ్రహాలని కాదు. అయితే చివరిగా ఇంకొక మాట కూడా చెప్తాను, ఏంటంటే మరి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఏ రీతిగా మనం స్తుతించాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనం ఏ రీతిగా ఆరాధించాలని వాక్యంలో దేవుడు ఇది కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏమనంటే ఒక మాట చూపిస్తాను, ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను, గమనించిన ప్రయత్నము చేయండి. ఏంటంటే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఏంటంట, ఈ ప్రజలు నన్ను ఎలా ఆరాధిస్తున్నారంట, పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం ఎలా ఉంది, చాలా దూరంగా ఉంది. ఈరోజు మీతో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను, ఏంటంటే దేవుడు మన నుంచి కోరేది మనం ఇచ్చేటువంటి కానుకలు కాదు, లేదా గొప్ప గొప్ప ఏమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దేవుడు నేడు మన నుంచి ఆశించేది అది కాదు. ఏంటంటే ఆయన నీ హృదయాన్ని కోరుతున్నారు. ఏంటంటే నీ హృదయం ఆయనకు కావాలి. నువ్వు ఆయన కోసం గొప్ప కార్యాలు ఏం చేయొద్దు, గొప్ప గొప్ప పనులు ఏం చేయొద్దు. ఆయన నామని బట్టి నువ్వేమి అది చేయి ఇది చేయని దేవుడు చెప్పట్లేదు, కానీ వాక్యం ద్వారా దేవుడు చెప్తుంది ఏంటంటే నీ హృదయం నాకు ఇవ్వి.
ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు కూడా సెలవిస్తుంది, బాధపడుతూ చెప్తుంది కూడా అదే. ఏంటంటే ఈ ప్రజలు నన్ను ఎలా పూజిస్తున్నారంటే పెదవులతో పూజిస్తున్నారు. ఈ నాలిక రెండు వైపులా మాట్లాడుతుంది. అయితే అవునన్న మాటనే కాదు అని చెప్తుంది, కాదు అన్న నోటితోనే అవును అని పలుకుతుంది. సో ఈ నరంకి ఏం లేదంటే గ్యారంటీ లేదు. కానీ నీ హృదయం ఏదైతే ఉందో నీ నోటితో పలికేది మారచ్చేమో, కానీ నీ హృదయంతో మాట్లాడేది ఎన్నటికీ మారదు. నీ హృదయంలో ఏదైతే నువ్వు భావం కలిగి ఉన్నావో అది ఎంతమంది వచ్చినా మారదు. కనుక దేవుడు కూడా కోరేది ఏంటంటే నీ పెదవులు కాదు. ఎందుకంటే అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఒక్కొక్కసారి మన మాట ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారుతుంది. కానీ మన హృదయము నిరంతరం ఏకరీతిగా ఉంటుంది, ఒకే విధంగా మాట్లాడుతుంది. కనుక దేవుడు ఏమడుగుతున్నారు? నీ హృదయాన్ని అడుగుతున్నారు, నీ మనసును అడుగుతున్నారు. కనుక మనం మొదటగా దేవుడిని ఆరాధించవలసింది ఏంటంటే మన హృదయంతో దేవుడిని ఆరాధించడం మనము ఇష్టపడాలి. రెండవది ఏంటంటే దేవుని ఇంకా అలా ఆరాధించాలంటే మన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎలాగా? ఆత్మతో సత్యంతో. ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను కొన్ని మాటలు నేను చెబుతున్నాను, గమనించండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి మీతో నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఏంటంటే 18వ వచనం, మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉన్నది. ఇక్కడ కూడా వాక్యం చెప్పేది ఒకటి, నీ హృదయంతో దేవుణ్ణి ఆరాధించు. నీవు ఒక రూపాన్ని పెట్టి దాన్ని ఆరాధించిన దానిలో ఎటువంటి ఫలితం ఉంది. కానీ నీ హృదయంతో నువ్వు దేవుని ఆరాధించగలిగితే నీవు దేవునితో మాట్లాడగలుగుతావు. ఎందుకంటే ఆయన మాట్లాడేటువంటి దేవుడు, శబ్దమై ఉన్నవాడు, మాట్లాడేటువంటి దేవుడు. ఈ ఒక్క నోటి మాటతోనే సమస్త సృష్టిని కూడా కలుగజేసినటువంటి దేవుడు. కనుక ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనం దేవుణ్ణి మన హృదయంతో ఆరాధిస్తే చాలు. మన ఆత్మతో సత్యంతో, ఆత్మనగా కూడా పరిశుద్ధాత్మను కలిగి, ఆత్మ అంటే మళ్ళీ మనలో జీవిస్తుంది కదా ఆత్మను అనుకుంటారు కొంతమంది. కాదు. వాక్యం చెప్పేది ఏంటంటే నీ హృదయంలో ఏదైతే వాక్యం అంటే ఏదైతే పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో నిలయమై ఉన్నారో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో, వాక్య సహాయంతో నువ్వు దేవుని ఆరాధించిన ప్రయత్నము చేయాలి. అటువంటి ఆరాధన దేవుడు కోరుతున్నారు. కానీ ఎటువంటి విగ్రహ రూపమైన కానీ లేకపోతే వేరే విధంగా అంటే సృష్టిలో ఉన్న వాటితో పోల్చి నువ్వు దేవుని ఆరాధించడం దేవుని నిన్ను కోరట్లేదు, ఆయన అది ఇష్టపడట్లేదు. కానీ నీవు హృదయంతో, ఆత్మతో, సత్యమతో ఈ మూడిటితో నువ్వు దేవుని కనుక ఆరాధించగలిగితే ఆయన దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తారు. కనుక క్రైస్తవుడు అనేవాడు ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించవలసింది హృదయంతో, సత్యమతో, అలాగే పరిశుద్ధాత్మ సహాయంతో ఆరాధించాలి, స్తుతించాలి. ఇటువంటి రీతిగా మనం దేవుని ఆరాధించి స్తుతించి ఆయన నామాన్ని గణపరచుదాం. ఆయన మనల్ని బట్టి, మనం చేసే ఆరాధన బట్టి ఆయన సంతోషించేలాగా చేద్దాం. అదే రీతిగా ఆయన నుండి ఆయనకు దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా మనం ఉండాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. వందనాలు.